పశ్చిమ గోదావరి జిల్లాలో చదువు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కామందుడిగా మారాడు. అత్తిలి మండలం బల్లిపాడు ఎంపీపీ స్కూల్లో హెడ్ మాస్టర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కొంతకాలంగా ఫోన్లో వీడియోలు చూపిస్తూ బాలికలకు లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాలికలు తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు పాఠశాల ముందు టెంట్ వేసి నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న మండల విద్యాశాఖ అధికారి పోలీసులు పాఠశాలకు చేరుకుని విచారించారు. హెడ్ మాస్టర్పై తగిన చర్యలు తీసుకుని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారి హామీ ఇచ్చారు. మా గ్రామంలో ఉన్నటువంటి బల్లిపాడు ఎంపీపీ నెంబర్ 2 స్కూల్ ఉపాధ్యాయులైనటువంటి శ్రీనివాస నెహ్రూ గారు ఉపాధ్యాయులు మరి మా దళితుల పట్ల దళితులు అనేటువంటి మా పిల్లల పట్ల మరి పాఠశాలలో ఒక గురువై ఉండి మరి అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించి లైంగిక వేధింపులకి గురి చేశాడు. మరి పసిపిల్లలను ఆ రకంగా భయపెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇది ప్రస్తుతం జరిగింది కాదండి, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి లైంగిక వేధింపులకి మా గ్రామం యొక్క పిల్లలందరూ కూడా గురవ్వారు. మరి అతను అసభ్యంగా ప్రవర్తించి చిన్నపిల్లల్ని మరి అరాచకాలకి గురి చేసి మరి లైంగికంగా వేధించి చిన్నపిల్లల్ని మరి ప్రైవేట్ ప్లేసుల్లో అతను ఫింగర్స్ పెట్టి మరి అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళని బ్యాడ్ టచ్ అనేది చేసి మరి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. మరి శనివారం కూడా 2 పిల్లల్ని ఇలాగా అసభ్యంగా ప్రవర్తించడం ద్వారా ఈ విషయం మాకు ఇప్పుడు తెలిసింది. మరి ఈ స్కూల్లో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు మరి పక్కన పనిచేసి తోటి ఉపాధ్యాయురాలు ఉంది, ఒక ఆయమ్మ ఉంది, మరి వంట చేసే ఆయమ్మ ఉంది. మరి వీళ్ళెవ్వరికీ తెలియకుండా ఈ 10 సంవత్సరాల నుంచి గదిలో బంధించి మరి వాళ్ళని చంపేస్తాను ఇంటి దగ్గర చెప్తే అని బెదిరించి మరి మా పిల్లల్ని ఇటువంటి అరాచకం చేశాడు. మరి మా దళితుల పట్ల మరి అరాచకాలకి ఏంటి ఎప్పుడు కూడా మా పట్ల ఇలా జరుగుతున్నాయి. మరి ఇదే ఊర్లో ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి. మరి వేరే క్యాస్ట్ వాళ్ళు పెద్ద పెద్ద కులపోళ్ళ పిల్లలందరినీ ఎవరైనా ముట్టుకోవడానికి మరి ఇలా చేస్తారా? ఒక చెయ్యి వేయాలంటేనే వాళ్ళ మీద చెయ్యాలంటేనే ఉచ్చపోసుకుంటారు. మరి మా దళితుల పిల్లలంటే ఏంటి లోకు మా పైన మరి ఏంటి అరాచకం? మరి ఎంతకాలం మేము ఇది సహించాలి, ఇది భరించాలి? మరి పసిపిల్ల పట్ల క్రమం కనిపించిందంటే ఆ పిల్లలు ఏం చూసి అలాగ అరాచకం చేశాడు. మరి దీనికి తగిన పరిష్కారం చేయాలి. న్యాయం అనేది మాకు కావాలి. ఎందుకంటే ఈ తరం మేము పోరాడుతున్నాం, రేపటి తరానికే మేము ఉండం. మా పిల్లల భవిష్యత్తు ఏంటి? వీడికి వేయబోయే శిక్ష ఇలా ప్రవర్తించే ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కానీ ఒక గ్రామంలో ఉన్న వ్యక్తులు కానీ ఇలా ఎవరైతే చిన్నపిల్లలను పాడు చేస్తున్నారో అటువంటి ఆలోచన రాకుండా ఇతనికి ఇచ్చేటువంటి శిక్ష ఎప్పటికీ ఒక స్ఫూర్తిగా నిలబడాలి.